అన్న నమస్తే. నమస్తే బ్రదర్. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ని రివీల్ చేశారన్న. అయితే ఈసారి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా 48,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయ రంగానికి వెచ్చించారు. ఏంటన్నా ఈసారి వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయా? వ్యవసాయ రంగం గతంలో కన్నా ఇప్పుడు మెరుగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారన్న? ఖచ్చితంగా అంటే ఇక్కడ నేను ఏదన్నా మాట్లాడితే కేవలం వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి మాట్లాడానన్న వాదన అయితే ఇక్కడ వినిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ బట్ మన వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. వ్యవసాయ రంగానికి గత ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం చూసుకుంటే ఓకే, మనం మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి. కాబట్టి గత ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ దళారీలు మధ్యలో బాగుపడిపోతున్నారు, రైతు దాకా డబ్బు చేరట్లేదు అని చెప్పి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే కొని ఆన్లైన్ ద్వారా మళ్ళీ తిరిగి డబ్బులు అకౌంట్లో ప్రభుత్వమే డైరెక్ట్గా రైతుల అకౌంట్లో పడేలాంటి కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడం ఓకే, దాన్ని మనం మంచిగానే చూద్దాం. కానీ రైతుకు అవసరమైనవి ఏది, వ్యవసాయానికి ఉపయోగించుకునే పరికరాలు కావచ్చు, లేదంటే అంటే పరికరాలు అంటే అన్నీ వస్తాయి, అలాగే గిట్టుబాటు ధరకు సంబంధించి కావచ్చు, రైతుకి విత్తనాలను కానీ లేదా ఎరువులను కానీ సమయానికి అందించడంలో కావచ్చు గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అసలు సబ్సిడీ అనే కాన్సెప్ట్నే గత ప్రభుత్వం తమ డిక్షనరీలోంచి చెరిపేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ గతంలో అప్పుడున్న తెలుగుదేశం కూటమి పార్టీ ఏదైతే అమలు చేసిందో రైతులకు సంబంధించి డ్రిప్పుల్లో కావచ్చు, లేదంటే వ్యవసాయానికి ఉపయోగించే వాహనాలకు సంబంధించిన పరికరాల్లో కావచ్చు, విత్తనాల్లో కావచ్చు, లేదంటే మొక్కల్లో కావచ్చు, అన్నిటిలో కూడా ప్రభుత్వం ఒక సబ్సిడీ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం కొంత దానికి వెచ్చించి మిగిలింది తక్కువ 100లో 80% గవర్నమెంట్ పెట్టుకుంటే 20% రైతు పెట్టుకునే విధంగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. మరి వాటికి అయ్యే ఖర్చు ఉంటుంది కదా, మరి ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రైతులకి అన్ని పరికరాలు అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు, లేదంటే ఒక పంటను పండించుకోవాలంటే కావాల్సిన అంశాలు ఉండాల్సినప్పుడు మరి దానికి డబ్బు కూడా అవసరం. సో రాష్ట్రాన్ని, అందులో ఆంధ్ర రాష్ట్రం అంటే వ్యవసాయ ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా చెప్పుకుంటారు. మరి అలాంటి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేయాలి? అలాంటి పీట వేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. దాదాపుగా 48,000 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి వెచ్చించారు. అంటే ఈ ప్రభుత్వం రైతుల పట్ల లేదా రైతుల గురించి ఎంత ఆలోచిస్తుందనేది ఇక్కడ మనం ఖచ్చితంగా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు మనం రోజు తినే తిండి, వడ్లు, రైతు ఎంతో కష్టపడతాడు, పండించుకుంటాడు, సరైన సమయానికి గిట్టుబాటు ధర రాలేదే అని చెప్పి గుండెలు పగిలేలా రోధించిన రోజులు ఉన్నాయి. మరి ఒకవేళ గిట్టుబాటు ధర ఇప్పటికీ ఏ ప్రభుత్వం కల్పించలేకపోయింది, కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది, అది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పండించిన పంటకు రావాల్సిన ధనం కూడా గత ప్రభుత్వాల్లో సరైన సమయానికి రాక దళారీలు బాగుపడిన పరిస్థితుల్లో నుంచి ఈరోజు మనం ధాన్యం ప్రభుత్వానికి వేసాము అంటే వాళ్ళు 48 గంటలు టైం పెడితే 24 గంటలు తిరగక ముందే రైతు ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయంటే ప్రభుత్వం రైతుల పక్షాన ఎంత వన్ సైడెడ్గా నిల్చుందో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం ఒక టెక్నాలజీనో లేదంటే ఒక ఉద్యోగ కల్పనకో దృష్టి సారించలేదండి. అటు రైతులు బాగుండాలి, ఇటు చదువుకున్న ఎవరైతే యువతి యువకులు ఉంటారో వాళ్ళకి ఉద్యోగం కలగాలి, రాష్ట్రం ఐటీ రంగంలో ముందుకు సాగాలి, టెక్నాలజీని ఉపయోగించుకుని వ్యవసాయాన్ని ముందుకు కొనసాగించాలి. ఈ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం అనేది కొత్త పుంతలు తొక్కాలనే ఒక అద్భుతమైన ఆలోచన విధానంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆ ఆలోచనకి బలం చేకూర్చే విధంగానే ఈరోజు ఈ 48,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడం నిజంగా కూటమి ప్రభుత్వానికి నా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా రైతులకైతే మంచి రోజులు కనిపిస్తున్నాయి, మంచి రోజులు వచ్చేసాయి అనేది అయితే నేను చాలా బలంగా చెప్పగలను. ఈరోజు వ్యవసాయ రంగం లేకపోతే ఈ భూమండలం మీద ఏ జీవి బతకలేదండి. అది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
సో నేను ఇంత పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినా రైతుల గురించి అనేసరికి ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే వాడు కడుపుకు తినేది ఆ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అయినా ఆ రైతు కష్టం తినేవాడికి తెలియదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి పీఠాల్లో కూర్చుని లేదా మంత్రుల సీట్లలో కూర్చుని ఎమ్మెల్యేలుగా గెలిచేసి ఆ రైతుల ఓట్లతోనే అధికారాన్ని చేజిక్కించుకున్న రాజకీయ పార్టీలు రైతుని కిందకి తొక్కేసాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అలా లేదు. రైతులకి ఏం అవసరం, ఎంత అవసరం అనేది చూసుకుంటుంది, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఖచ్చితంగా నేను పదే పదే ఏం చెప్పినా ఇదే ఉంటుందండి. ఎందుకంటే ఇంతకన్నా గొప్పగా చెప్పుకోవడానికి ఏముంది, ఇది మంచి ప్రభుత్వం, ముంచే ప్రభుత్వం అయితే కాదు. సో ఇంతకన్నా నేను చెప్పడానికి కూడా ఏం లేదు. ఖచ్చితంగా ఈ 48,000 కోట్ల రూపాయలని సక్రమంగా రైతుకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో ఆ విధంగా ఉపయోగించుకుంటే అన్ని విధాలుగా కూడా సస్యశ్యామలం అవుతుంది ఆంధ్రప్రదేశ్. మరోసారి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ప్రపంచ దేశాలకి ఆంధ్ర రాష్ట్రం యొక్క విలువ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తెలియచేస్తుందని అయితే నేను భావిస్తాను.